అలాగే సిపిఈసి ఎక్స్టెన్షన్ అనేది కూడా ఆఫ్ఘన్ ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే సిపిసి అంటే మీరు ఏమన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ చైనా. ఎస్, అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే మేము మినరల్స్ కొంటాం, కొంత డబ్బులు ఇస్తాం, మీకు రోడ్లు వేస్తాం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామంటారు. ఆఫ్ఘనిస్తాన్కి అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మేమేమో ఫ్రీగా ఇస్తే అందరూ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అమెరికన్స్తో కూడా బేరం ఆడుతున్నారు, మీ సరుకంతా మీకు ఇచ్చేస్తా. అమెరికన్స్తో మంచి సంబంధం ఈవేళ కూడా ఉన్నది, ఎంబసీ లేకపోయినా అమెరికా మెయింటైన్ చేస్తారు. అమెరికన్ ఫారెన్ పాలసీ కాదు, పెద్ద దేశాలు ఏం చేస్తారంటే సంబంధాలు ఇరిగిపోయినా డబ్బు ఇస్తారు, ఎందుకంటే కొంచెం కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడానికి, కొంచెం కనెక్షన్ మెయింటైన్ చేసుకోవడానికి. చైనా ప్రామిస్ చేసేది నార్మల్గా మేము రోడ్లు వేస్తాం, మీకు ఇది ఇస్తాం, అంతా అప్పు మీద ఇస్తాం, మీరు ఇది ఇస్తాం ఇది ఇస్తాం, అంతా నార్మల్. అది ఆఫ్ఘనిస్తాన్ అంత ఎక్సైట్ అవ్వదు, వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. రోడ్ల మీద దాని మీద చిన్న పాపులేషన్, పెద్ద దేశం సైజులో. అంటే ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిపైన ఏదైనా మేజర్ గా మరి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్. అసలు ఆడవాళ్ళు బయటే పని చేయలేదు అంటున్నారు కదా. సో సగం వర్క్ ఫోర్స్ పోయింది కదా, ఎంప్లాయ్మెంట్కి అంత ప్రాబ్లం ఏమున్నది. సో సగం పోయింది కదా, అందువల్ల వాళ్ళ కల్చర్ ఇస్ వెరీ డిఫరెంట్, చాలా తేడా. సామాన్యంగా మనకున్న ఆబ్జెక్టివ్లు, మనకున్న అంబిషన్స్ వాళ్ళకి రానవట్లేదు తాలిబాన్. అందువల్ల వాళ్ళతో మనం ఇది సింపుల్గా ఉద్యోగాలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి అనుకుంటే కుదరదు. పెద్ద ఆఫ్ఘాన్ పాపులేషన్ యూరోప్లో, అమెరికాలో ఉన్నారు. ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారో అంతమంది బయట ఉన్నారు, వాళ్ళు డబ్బులు కూడా పంపిస్తున్నారు. చైనీస్ అంత అట్రాక్టివ్ టర్మ్స్ ఏమిస్తారు, ఆఫ్ఘాన్స్ కూడా తెలుసు చైనా మనల్ని డామినేట్ చేయడానికి, పాకిస్తాన్తో అంతగడటానికే చేస్తుంది, భారతదేశం మీద కోపంతో అవసరం ఆలోచించుకోవాలి. మంచి పాలిటీషియన్స్, స్ట్రాటజిక్ పాలిటీషియన్స్ అంతా ఆలోచించుకున్నారు. అంతా ఒక ట్రైబల్ కల్చర్ ఉన్నారు వాళ్ళకి. కమనపాలన డెమోక్రసీ అని కాదనుకుంటాం మనం, డామినేషన్ అనుకుంటాం. ఎస్, డామినేషన్ ఉన్నారు, కానీ ట్రైబ్స్ డామినేట్ చేస్తారు. ఇవాళ సౌదీ అరేబియాలో 16,000 మంది ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మనకు కనపడేది ఆ కింగ్ ఒకటే కనపడతారు. 16,000 ఒరిజినల్ ట్రైబల్ చీఫ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఆ నెట్వర్క్ వాళ్ళకి కంట్రోల్. సేమ్ థింగ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ట్రైబల్ సొసైటీ ఇంకా ట్రైబల్ సొసైటీ. మీకు అంతవరకు ఎత్తు హమీద్ కార్జాయ్ మీకు తెలుసు కదా పేరు. అమెరికన్స్ 2001-2002లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ ఒసామా బిన్ లాడెన్ బాంబ్ చేసి బయటకు పంపించేశాక హమీద్ కార్జాయ్ ఒక పెట్రోలియం కంపెనీ అమెరికాలో పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు ఆఫ్ఘనిస్తాన్. అమెరికన్ మళ్ళీ ఆయన ప్రెసిడెన్షిప్ అయిపోయాక అక్కడే ఉన్నాడు, తాలిబాన్ వచ్చాక ఇంకా అక్కడే ఉన్నాడు. అతను ఏం చేయలేదు, గౌరవపూర్వకంగా నడుస్తుంది. ఎందుకంటే ట్రైబల్ సొసైటీ, అది 4-5 పెద్ద ట్రైబ్స్ ఉన్నాయి. వీడు ఒక ట్రైబ్కి చెందినవాడు, ఎంతైనా మావోడు అని కాస్తాడు. చాలా పెక్యూలియర్ సొసైటీ. మీరు ఆలోచించినప్పుడు ఆఫ్ఘాన్ హిస్టరీ కూడా చేసుకోవాలి. వాళ్ళ ట్రైబల్ సొసైటీ, పెద్ద చిన్న హైరాకీ అన్నీ ఉంటాయి. చాలా దూరంగా పోతారు. బంధుత్వాలు, రెవెంజ్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్. చాలా తక్కువ. అసలు ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్స్ వచ్చే వరకు 1980లో రష్యా వచ్చి కాన్కర్ చేసేసి ఏదో మా చేతికి పెట్టుకుంటాం, కమ్యూనిస్ట్ దేశం అయిపోయిందని రాకముందు ఒక్క మర్డర్ ఉండేది కాదు. మీకు తెలుసు, అందరి దగ్గర తుపాకులు ఉంటాయి. ఎందుకంటే మర్డర్ చేస్తే ఇంకా రెవెంజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు చేసేవారు కాదు. ఒక మర్డర్ జరిగితే ఒక ట్రైబ్ నుంచి ఇంకో ట్రైబ్ ఊరుకో, అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక పెక్యూలియర్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ. అది కూడా మనం కొద్దిగా ఫ్యాక్చర్ చేసుకోవాలి. భారతదేశం మన ఫారెన్ పాలసీ చాలా బాగున్నది. ఆఫ్ఘాన్ వరకు మరీ ఫాస్ట్గా వెళ్ళకూడదు. మీరు మా పక్కన వచ్చేయండి, పాకిస్తాన్తో వెళ్ళలేని కాదు. మాతో స్నేహంగా ఉన్నదంటే చాలు. పాకిస్తాన్కి రెచ్చిపోతుంది పాకిస్తాన్. భారతదేశంతో స్నేహం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు, మళ్ళీ మనం వదిలేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మనం ఎలా ఫీల్ అవుతున్నాం, అది ఇంకా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు ఆఫ్ఘనిస్తాన్. సో బ్యాలెన్స్డ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. బాగా చేస్తారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఆ తలపాకులు, గడ్డాలు, ఆ బట్టలు చూసి మీరు అండర్ ఎస్టిమేట్ చేయరు. వాళ్ళు స్టేట్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళ చరిత్రను ఆలోచించుకునేవాళ్ళు. ట్రైబల్ సొసైటీ, చాలా మంది ట్రైబల్ సొసైటీని అవి టైగర్ సొసైటీ, బ్యాక్వర్డ్ సొసైటీ అనుకుంటారు. కాదు,
ట్రైబల్ సొసైటీ చాలా ఓ రకంగా అడ్వాన్స్ సొసైటీ. ఓకే. వాళ్ళు డెసిషన్ మేకింగ్ డెమోక్రాటిక్ గా చేసుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు ట్రైబ్ తో. సో అది జిర్గా అంటారు. వాళ్ళ మన పార్లమెంట్ సెషన్స్ లాగా అందరు ట్రైబల్ చీఫ్స్ కలుస్తారు. ఇవన్నీ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో. సో చూద్దాం ఏమవుతారు. అప్పుడే ఇటు అనుకోవడం మనతో స్నేహంగా ఉంటే చాలు అంతే. పాకిస్తాన్కి ఫినిష్ అయిపోతారు. అంతవరకే మన ఆబ్జెక్టివ్ అని పెట్టుకొని వెళ్తున్నా. అది చైనా అప్సెట్ అయిపోతుంది, పాకిస్తాన్ అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు టీటీపీకి వ్యతిరేకంగా తాలిబాన్ తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మదగినట్టుగా ఎందుకు పాకిస్తాన్ భావిస్తోందంటారు? ఇది తీసుకుని తప్పదు కదా. ఇప్పుడు ప్రస్తుతం టీటీపీ ఎవరైతే తాలిబాన్ పాకిస్తాన్ లో పనిచేస్తున్నారో వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళని తగ్గించమని చెప్తున్నారు, తగ్గించమంటారు, కాదంటారు. చైనా తీసుకొచ్చి పిలిచి ఏదో ఆశలు పెట్టింది. వాళ్ళను వాడి ప్రెషర్ తీసుకొస్తుంది పాకిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను వాడి చంపమని చెప్పి టార్చ్ చేసి వాళ్ళతో ఉగ్రవాదులు ఎలా నటిస్తుందో పాకిస్తాన్ కాశ్మీర్ మీద ఆ మందు అక్కడే జరుగుతుంది వాళ్ళకి. టీటీపీ తాలిబాన్ పాకిస్తాన్ తేరీకి పాకిస్తాన్ వాడుతాం. తాలిబాన్ కంట్రోల్ చేస్తుంది, వదులుతుంది, కంట్రోల్ చేస్తుంది, వదులుతుంది, అవన్నీ చేస్తాను. సో ప్రస్తుతం ఆగమన్నారు, ఆగుతారు. మళ్ళీ ఎన్ని రోజులకు ఏమవుతుందో చూడాలి కదా. పాకిస్తాన్ చైనా డబ్బిచ్చి అన్ని చేస్తా ఉంటే ఊరుకుంటారు. కానీ భారతదేశంతో స్నేహం ఆప్ చేయరు, అది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ తాలిబాన్. మన ఇంటర్ఫియర్ వాళ్ళ దేశంకి ఇది కావాలి అది కావాలి అన్నాం, సాయం చేయడానికి రెడీగా ఉన్నాం. తర్వాత భారతదేశం కూడా మన పాకిస్తాన్ చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. మన ఆపరేషన్ సింధూరులో పెద్ద ఎవేకనింగ్ వచ్చింది. ఏషియా ఏంటి, ఆఫ్రికా ఏంటి, పక్క దేశాలు తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ అందరూ చూశారు. చూసి చైనా ఏదో సాయం చేసింది, అయినా ఓడిపోయింది పాకిస్తాన్. పాకిస్తాన్ అనుకున్నారు చైనా వచ్చేస్తారు, సైనికులు వచ్చేస్తారు అనుకున్నారు కదా, రాలేదు కదా. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. చైనా గురించి తెలుసు. అమెరికాలో చైనా అగ్ర పవర్ అయినా సూపర్ పవర్ అయినా ఒక పని చేయొచ్చు. సిపాయిల్ని సోల్జర్స్ని ఇంకో దేశానికి పంపిస్తుంది చైనా. అది భయపడతాను. అమెరికా అది భయపడేది కాదు, భయపడలేదు. ఇప్పుడు కూడా పంపిస్తుంది సోల్జర్స్ ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఫ్యాక్చర్ చేస్తుంటారు. మనతో మినిమం కొంచెం మంచి రిలేషన్స్ ఉంటే చాలు. మన ఎంబసీలు అప్గ్రేడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వీసాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయా. వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు అన్నారు. ఎంత రెగ్యులర్ వీసాలు ఇస్తా అన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. ఎందుకంటే తాలిబాన్ అన్నారు ఎవరు మీ దేశానికి వచ్చి గొడవ చేయరు అది వాళ్ళు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నారు. వాళ్ళ మాట కూడా చాలా వరకు సాగుతుంది. వాళ్ళ మాట అన్నారంటే ఆనర్స్ చేస్తారు.